హలో బీసీ హలో బీసీ హలో బీసీ. ఈరోజు బీందేరుపల్లి మండలంలో బీసీలందరూ పార్టీలకు అతీతంగా ఈనాటి సమావేశాన్ని చూస్తే చాలా సంతోషంగా అనిపించింది. అంటే ఈ సమావేశాన్ని చూస్తే, ఇక్కడున్న చైతన్యాన్ని చూస్తే రాబోయే రోజుల్లో బీసీ రాజ్యాధికారం బరాబర్ రాబోతుంది అనిపించింది. స్వతంత్రం వచ్చి 77 ఏళ్ళైనా ఈనాటి కూడా జనాభా లెక్క లేదు. బీసీల లెక్క ఏంటో తెలియదు, కులాల లెక్క ఏంటో తెలియదు. చెట్ల లెక్క ఉంటాయి, కుక్కలు లెక్క ఉంటాయి, నక్కలు లెక్క ఉంటాయి, కానీ మనుషులు లెక్క ఉంటుంది భారతదేశంలో. మీరు ప్రపంచం మొత్తం ఏ దేశమైనా చూసుకోండి పోయి, లెక్కలు లేని దేశం అయితే లేదు. అదొక్కటే ఘనత ఎవరికి? భారతదేశంలో పరిపాలించే అగ్రవర్ణాలకి అది దక్కింది. వాళ్ళ మనసుంటే మాత్రం ఇన్ని సంవత్సరాలైనా లెక్కలు పెట్టలేదంటే ఎంత దునస్థితి అని చెప్పాలి. ఇవాళ మొన్నటి వరకు ఓట్లు వేయడానికే బీసీలు పరిమితం అనుకున్నారు. ఓట్లు మనయి, సీట్లు వాళ్ళే అనేవి. ఇప్పటికెళ్ళి కొత్త లెక్క, మొన్నటిదో లెక్క, ఇప్పటిదో లెక్క. ఇప్పటి లెక్క ప్రకారంగా ఓట్లు మాయే, సీట్లు మాయే అని పిలుపునివ్వబోతున్నాం. ఆదివారం నాడు 2వ తారీఖు ఫిబ్రవరి ఆర్ట్స్ సైన్స్ కాలేజ్ మధ్యాహ్నం 2 గంటలకు ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్లో బీసీ రాజకీయ యుద్ధబేరి సభతో మాకు అగ్రకులాల వారికి విడాకుల పత్రం తీసుకోబోతాను. ఆ సభతో మేము తెలియజేస్తాం, మీ ఓట్లు మాకద్దు, మా ఓట్లు మీరు అడగద్దు. రెండోది, మా ఓట్లు కూడా మీరు అడగద్దు. ఇప్పటిదాకా మీకు ఓట్లేసిన పాపానిక ఈడబ్ల్యూ జీవో తీసుకొచ్చి, ఈడబ్ల్యూఎస్ జీవో తీసుకొచ్చి అందరికి తెలియదా ఈ రాష్ట్రంలో ఎంతమందో మీ జనాభా? ఈ ఉన్న జనాభాలో అగెనిస్ట్ కాదు. కానీ ఇవాళ కాంట్రాక్టులు మీయే, ఇండస్ట్రీలు మీయే, హాస్పిటల్ మీయే, కాలేజీలు మీయే, స్కూళ్ళు మీయే. ఇక రాజకీయానికి వస్తే ఇవాళ రెడ్లు ఎంత శాతం ఉన్నారని 3% లేని ఈ 3 కులాలు 60 మంది ఎమ్మెల్యేల సగం శాతం, 50%, 119లో 60 మంది అంటే 50% కంటే ఎక్కువ మంది ఎమ్మెల్యేలు మీరే ఉంటుంది. ఇక మీరు మీ గురించే జీవోలు తయారు చేస్తారు, కానీ మా గురించి ఎక్కడ ఆలోచిస్తారా? మీరు ఛాతీలు కొట్టుకొని మాయే రాజ్యాధికారాలు మేమే రాజులు అనుకుంటానే మాకు పాలన చేత కాదా? అరే మాకెందుకు రా భయ్, మీరు మంచోళ్ళు, మమ్మల్ని చూసుకుంటారు, మమ్మల్ని కాపాడుకుంటారు, మా పొలగాలను చదువుల కాడ మీరు సపోర్ట్ చేస్తారనుకుంటే మా ఉద్యోగాలు కొల్లగొడుతున్నారు, మా మెడిసిన్ సీట్లు, ఇంజనీరింగ్ సీట్లు కొల్లగొడుతున్నారు. చూస్తూ ఎన్ని రోజులని ఆగుతాం? ఫిబ్రవరి 2వ తారీఖే యుద్ధం ప్రకటించబోతాను. మీకు మాకు సంబంధం లేదు భయ్, మీ ఆట మీది, మా ఆట మాది. రాబోయే రోజుల్లో బీసీ రాజ్యాధికారం బరాబర్గా వస్తారు. ఎన్నికల ముందు ఒక మాట మాట్లాడతారు, ఎన్నికలు అయిపోయినాక ఒక మాట మాట్లాడతారు. కామారెడ్డి సభలో ఏం మాట్లాడారు సార్? గెలిస్తే మేము 42% రిజర్వేషన్ ఇస్తాం. మరి గెలిచిలు కదా, గవర్నమెంట్కి వచ్చిలు కదా, మరి ఏడ మర్చిపోతారు? అందరు ఏ చిన్న పొలగాన్ని అడిగినా చెప్తారు బీసీలు ఎంతమంది ఉన్నారంటే 50% పైన ఉన్నారంటారు. మీరు వాళ్ళకి 42% ఇవ్వడానికి అడ్డం ఎందుకు వస్తుందా? ఎలక్షన్ ముందైతే డైరెక్ట్గా మాట్లాడగలుగుతారు డైలాగ్లు. మేము రాని, మాకు ఒక్కసారి ఓటేసి చూడండి, మీకు 42% ఇస్తాం. ఓట్లు వేసినాం కదా, ఓట్లు వేసిన తర్వాత గవర్నమెంట్కి వచ్చినాక పువ్వులు పెట్టడం మొదలు పెడతారు. కులగన అంటారు, అదంటారు, వాళ్ళ కోట్లు అంటాను కదా, దాంట్లో 10 లక్షలు అంటే ఎంతనే? 3% అయినా కానీ 12 లక్షలు ఉండాలి. 3% లేని మీరు 43 మంది, 43 ఎమ్మెల్యేలు అసెంబ్లీలోకి వెళ్ళింది. 1,00,000 చిల్లరున్న వెలమ వాళ్ళు 13 మంది ఎమ్మెల్యేలా? దాని ప్రకారం 42 కాదు, 52, 56 ఎంత ఉంటే అది తీయండి. కానీ 42కి అయితే అడ్డం అయితే లేదు కదా. అడ్డం ఎవరు పెట్టేలో? మీరు మళ్ళీ హైకోర్టులో మీరే, సుప్రీంకోర్టులో మీరే దీనికి అడ్డం పెడతారు.
ఆ స్లాబ్ అంటారు. మా బీసీల కడగత్తనో రిజర్వేషన్ పెరుగుతానో ఎస్సీ ఎస్టీ కలిపి బీసీలు 50% దాటద్దంటారు. మరి 10% ఈడబ్ల్యూఎస్కి మాత్రం ఎగ్జంప్షన్. ఒకసారి ఇదే ఈడబ్ల్యూ స్కీమ్కి వచ్చినప్పుడు సుప్రీంకోర్టు ఉన్న జడ్జిల కమిటీ ఇది రద్దు, దీనికి సంబంధం లేదంటారు. మళ్ళా కొద్ది రోజులకు ఏం చేస్తారు, వాళ్ళకు తగ్గట్టు జడ్జిలను వేసుకొని ఇది దానికి వర్తించదు, వీళ్ళకి మాత్రం 10%, ఏవో 50% ఇవ్వచ్చు. ఇది ఎక్కడ రాదు. కోర్టులో మీరు జడ్జిమెంట్ కాడ జస్టిస్ మీ వాళ్ళే, పవర్ అధికారంలో మీ వాళ్ళే, బిజినెస్లో మీ వాళ్ళే, కాంట్రాక్ట్లో మీ వాళ్ళు ఉంటే మమ్మల్ని ఎక్కడండి? ఇంకెన్ని రోజులు ఇవన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టడానికే ఆదివారం ఇవాళ చూపిస్తాం. ఆ రోజు లక్షలాది, మేము లక్ష అనుకుంటున్నాం కానీ ఈ జన ఎంకరేజ్మెంట్ చూస్తే 2-3 లక్షలు వచ్చినా మీరు దాన్ని తప్పుపట్టేటట్లేదు. బరాబర్గా ఈసారి మాత్రం గ్రాండ్ గల్లా సక్సెస్ అవుతుంది. ఏ పార్టీలు ఉన్న బీసీలు మాత్రం బీసీ సభకు రావాల్సిందిగా కోరుతున్నాం.